అలా ఇటు నుంచి ఇంకో పెళ్లి చూపులకు వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే, వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే, మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. ఏ నాన్న ఆయాసం వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగం ఏమిటి? హిందోళం. మూర్ఖురాల, స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా. పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్. ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి, నాకే దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్ కి మోచ రోగం ఉందంట, నేను తీసుకొస్తాను, మీ రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి? మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. శృంఠలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా. ఓహో, ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కాలేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ్ జంటలను కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. బేరర్ సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకుని మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. నువ్వంటే నాకు కొవ్వా? చాచా, లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేమో,
లవ్ డెప్త్ కదా అలా రాసింటావు. ఐ నో మీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పిల్లికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరార్, ఒక్క జ్యూస్కు 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంత సడన్ గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని వర్గాల గురించి ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో నాకు ఓ లవర్ దొరికింది. నాది కూడా yahoo.com. నైస్ టు మీట్ యు. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ అంతా 100 రూపీస్. ఇదిగో. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్, ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ 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 జూనియర్స్ ఆడడం. ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ. ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. సీ యూ. నైస్ గాయ్. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఆ చనువుతో ఒకసారి తనను ఇంటికి కూడా రమ్మన్నాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి, మరి ఇంట్లో కూడా ఈ డ్రెస్ లోనే ఉంటారా? అవును ప్రియా, ఈ డ్రెస్ లేకపోతే నాకు అసలు ఒంటి మీద బట్టలు ఉన్నట్టే ఉండదు. ఓ అవును, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? బామ్మ కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్ లో ఎలాగైనా అష్టాచమ్మలో గోల్డ్ మెడల్ కొట్టాలని వంటింట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఒలింపిక్స్ లో ఆ ఆట లేదు కదండి. అదే అదే, ఈసారి అష్టాచమ్మని ఎలాగైనా ఒలింపిక్స్ లో చేర్చాలని ఆవిడ లైఫ్ అంబిషన్. ఎనివే, మీకు హార్లిక్సా బోర్న్విటానా? హార్లిక్స్. బామ్మా, 2 హార్లిక్స్. వచ్చింది కరణం మల్లేశ్వర కోనేరు హంపియా. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? ఏదో వీకెండ్స్ లో వస్తుంటారు. రోజు అంటే మనకు కుదరాలి కదా. వావ్, సర్ప్రైజింగ్. ఎన్ని అవార్డ్స్, ఎన్ని షీల్డ్స్, ఎన్ని కప్పులు మీకు వచ్చినవేనా? ఎస్. వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి, ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్ లో 100 గోల్స్ చేసినందుకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ నాకే ఇచ్చారు. క్రికెట్ లో గోల్సా? గోల్స్ ఉండేది సాకర్ లో కదా. చూసారా, ఎక్కువ గేమ్స్ లో టచ్ ఉండేసరికి అన్ని మిక్స్ చేసి ఎలా మాట్లాడేస్తున్నాను. ఓ గాడ్, మీ ఇంట్లో నాకు ప్రతిదీ షాక్ గానే ఉంది. హార్లిక్స్ ఈ కప్పుల్లోనా? హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, టీలే కాదు, బాత్రూమ్ లో మగ్గులు, వంటింట్లో జగ్గులు, గ్లాసులు, గిన్నెలు అన్నింటికి మేము ఈ కప్పులే వాడతాం. యునో, చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలు పట్టింది కూడా ఈ కప్పులోనే. ఓ గాడ్, ఇట్స్ అమేజింగ్. అప్పుడే షాక్ అయిపోకు. పద నా రూమ్ లోకి వెళ్దాం. నాకు వచ్చిన షీల్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని చూపిస్తా. తీసుకో, ఫాలో మీ. ఈయన మన పిఎం వాజ్పేయి గారు కదా? 2000 మార్చ్ ఢిల్లీలో హాకీ టోర్నమెంట్ జరిగిన అది చూడు. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకుంది. ఇది రాజీవ్ గాంధీ గారు నాకు భారతరత్న అవార్డు ఇచ్చినప్పటి స్టిల్. ఎస్, రాజీవ్ గాంధీ, అన్బిలీవబుల్. ఒక్క రాజీవ్ గాంధీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇందిరా గాంధీ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. హలో, లుకా. ఎందుకట నీకు ఇందిరాగాంధీ నచ్చదా? నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. యా, ఇందిరాగాంధీ పోయి 20 years అవుతుందిరా, యూ ఫూల్. అమ్మాయి భోజనానికి కుట్టిందా? వంట నువ్వు హాకీలో గెలుచుకునే కప్పులో వండమంటావా? రన్ అవుట్ అయినట్టున్నాడు పడవ. బస్సులో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం, బాడీ టచ్ అవడం, అది పుట్టడం. బాడీ టచ్ అవడం, ఏటి పుట్టడం.
వీటిలోంచి పుట్టేదే ప్రేమ. చిలక గోరింక బాయ్. సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అక్కిపెట్టు కొనుక్కున్నాను. ఫస్ట్ టైమా? ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను. ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంట పడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంట పడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంట్ గా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. అల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలో వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా, మాట్లాడినా, తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు. వెళ్ళు. అలాగే సార్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకి రాను. వెళ్ళు. ఫుడ్ ఫుడ్ వెళ్ళు. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్. సారీ లేట్ అయింది. నో వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంది. మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోట్తో చెప్పండి. నో భాష కందని భావాలు ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ NEST. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. ఓకే ఓ పని చేద్దామా, ఇద్దరం ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే. రెడీయా? రెడీ. 1 2 2 అంతా 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య.
చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధ చుట్టూ పెదవి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేటు సేవ. అసలు ఏమనుకుంటున్నాడే వీడు? ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ వీడికే కావాలి. మొన్నటికి మొన్న రేషన్ షాప్ లో స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టిన ఆ డీలర్ని పట్టు కొట్టాడు. నిన్న దుబాయ్ తీసుకెళ్తాను డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంట్ను కొట్టాడు. ఇప్పుడు ఈ గొడవ. రేయ్, నువ్వు ఇంటి మీదకి ఎన్ని గొడవలు తెచ్చినా పర్వాలేదు, ఆస్తులమ్మి పోలీసులకు డబ్బులు లంచం ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించైనా కాపాడుకుంటాను. కానీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నీకు తెలుసా డాడీ? అమ్మాయి అడ్రస్ ట్రేస్ చేయడానికి ఎంత కష్టపడాలో అనుకుంటున్నా. చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. రేయ్, కుళ్ళు జోగులాప్. ఆ అమ్మాయి ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నీలకంఠం కూతురు. నీలు. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడేదని అడుగుతున్నానా? నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్తున్నానా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ పెట్టేకు. అలారా దారికి. ఎవరు కావాలో చెప్పు. అంజలి కావాలి. అంజలి, నువ్వెవరికో కావాలంట. ఎవరని అడుగువే. ఎవరని అడుగుతుంది? తనకి లైఫ్ ఇవ్వబోయేవాడిని చెప్పు. ఏ, నీకు లైఫ్ ఇవ్వబోయేవాడంటే? ఇక్కడ ఎవరికి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. పోనీ తను నాకు లైఫ్ ఇస్తున్నావాడుగు. ఇక్కడ లైఫ్ ఇవ్వటానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పు. అయితే నేనే నా లైఫ్ త్యాగం చేసుకోబోతున్నానని చెప్పు. ప్లేస్ ఎక్కడో తొందరగా డిసైడ్ చేసుకోమను. రేపు ఉదయం 6ంటికి ఆదిత్య బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోబోతున్నానని చెప్పు. హ్యాపీ జర్నీ అని చెప్పు. ఏ దూకదు. అంజలి అంటే అక్కడికి వస్తుందిలే. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ మా. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, ఎవడ్రా దాదా ఇక్కడ? అన్నా మీరే అన్నా. వెళ్ళు. ఉమా వచ్చి. నేను నీతో మాట్లాడను. ఏం కోపం వచ్చిందా? సంతోషంగా ఉంది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఓహో, ఐస్ క్రీమా? సరే తెస్తానుండు. ఎవడ్రా దాదా ఇక్కడ? తలదించుకున్నావేట్రా? ఎవడ్రా దాదా ఇక్కడ? ఒకటి. ఎవడ్రా దాదా అంటే టైం చెప్తావేట్రా? నీకెవరో చూడా? 2. 2, దాని తర్వాత 3, 4, 5 ఏంటంట? 6. ఏంటి రకాలు చెప్తున్నావు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదా? 7. 8 అయితే 9. మనతో పెట్టుకోకు, తోలు తీస్తా. బాప్తి సంగతి తెలియదు అనుకుంటా నీకు. ఎవడ్రా దాదా? 10. 10 అయితే ఏంటట్రా? ఏంటి చెప్పు. ఏంటి ఎలా చెప్తా? కొడతా? కొట్టు. కొట్రా, కొట్టు. మధ్యప్రదేశ్ మీద కొట్టావు నువ్వే దాదా అన్నా? అయ్యా సిస్టర్, పెళ్లి మంటపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్. సరే సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనబడట్లేదండి సిస్టర్. అది కూడా నాకే చెప్పాలా? ఓకే, నేను చూసుకుంటాను సిస్టర్. వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి చూడు, ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను అలా పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలవకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాను సిస్టర్. ఇదిగో బాబు, సిస్టర్ నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది. మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యూ చెప్పండి. ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది. ఊరుకో బాబు, నీకు హిందోళం లాంటి ఒక చిట్కా చెప్తాను, నేర్చుకో. ఏ వద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయమంటారు? వీడే సార్, వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్ ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానివ్వరా వివాహం, తర్వాత సంగీత కచేరీ ఉంది. కాజీపేట అనుకున్నారా? అమీర్పేట.
కొంచెం డీసెంట్ గా క్లాస్ గా బిహేవ్ చేయండి రా. తినే దగ్గర క్లాస్ ఏంది మాసేంది కాక ఇవ్వని అలవాటు అంది ముందా తెచ్చేటోన్నైతే వీళ్ళు ఆడు వచ్చిన ఆడు బాస నీకేం బోధపడదు. 6 మసాలా దోశ. ఇదేంట్రా ఇక్కడ చేతులు కడుగుతున్నావు? ఎవరు చూడలేరు కదా కాక. ఎవడో చూడకపోతే ఇది కూడా చేస్తావా? ఛే! అరే ఏందేరా చేతులు ముత్తులు తుడుచుకొని ఇక తువ్వాలు కూడా పెట్టలేరు. ఇక్కడ తువ్వాలు ఉండదురా, చేతులైనా మూతులైనా ఇదిగో ఈ పేపర్ తోటి తుడుచుకో. ఇదేంది కాక ఈ కాగితంతో చేతులు ముత్తులు తుడుస్తారే. ఒరే ఎదవా, ఇక్కడ అందరూ ఆటితోటి తుడుచుకుంటారా? తుడుచుకో. ఇదేంది మామ గారు గీడికొచ్చిండు. మాజీ కదా, మాజీ పడలేకపోతున్నాడు. ఇదే అమెరికాలో అయితే ఆ దాదాగడేంటి ఇంకా రాలేదు? నమస్తే సార్. ఎవడ్రా దాదా? ఏంట్రా నన్నేరే అంటున్నావు? అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు. తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈ నడితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ ఐసం తెప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు, ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. దాదా నువ్వే. శభాష్. రే 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 ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడి కాలుస్తా, నా కళ్ళ ముందు సిగరెట్ కాలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తాను. కమింగ్ కమింగ్. అక్కడికి వస్తా. ఏంట్రా సైకిల్ చేస్తా? నువ్వేమైనా పాపా సైకిల్ వా? అలా చూస్తా. ఎవడ్రా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే, పెళ్ళి అయిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వెవడో వాజ్పేయివా, చంద్రబాబా, చిరంజీవా? షిట్ కొట్టేనంటే మొహం పట్టయిపోద్ది రే. నువ్వే. నువ్వే. నీకా నచ్చా? ఎవడ్రా దాదా? మేనే జర్రా. ఏది పిలు ఆడి చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడ్రా దాదా? నువ్వే. నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా, నవ్వుతూ చెప్పొచ్చు. నువ్వే. నువ్వే. ఏది ఇంకా కొంచెం నవ్వు. నువ్వే. అది అలా రా దారికి. గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు. ఇదిగా కూల్ డ్రింక్ తాగండి.